ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్నా సప్నా అత్తమ్మా అత్తమ్మా కూర పొయ్యి మీద వేసినావానే? కూర పొయ్యి మీద వేసినా ఉడికింది బంద్ చేసిన అత్తమ్మా. పోదామా మరి? పోదాం అత్తమ్మా. ఇవాళ చిన్న కోడలు అత్తానన్నది. అనిల్ గాడు తోలుకరాని పోయిండు. వాళ్ళు ఇంకా రాకపోయినేమే సప్నా. మరి వాళ్ళు వచ్చేదాకుందాం, పోదామా? వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో అత్తమ్మా. మనం తొందరగా పోయి తొందరగా వద్దాంపా. మరి అవు గాని పెద్దోడు ఎటు వేయండే? ఇలా చిట్టి కదా అత్తమ్మా, చిట్టి కాడికే వేయండు. మరి పోదాం. అత్తమ్మా కొన్ని బోళ్ళు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. ఆయనతో పని చేసుకుని పోదామేంది? అడిగిపోతే వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో. వాళ్ళు పొద్దుగానే రమ్మన్నదే. ఆలస్యం అయితే ఎట్లా? పోయేద్దాంపా, వచ్చినాక చేసుకుందాం. సరే అత్తమ్మా. ఎక్కడికి? మీ ఇంట్లోకి. దవడపడి అంతే దవడ పనులు అన్ని రాలాలి. మా ఇల్లు ఏందా? మా ఇల్లు తీసుకో. అబ్బో ఇవాళ కొత్తగా వస్తాను మరి, కొత్త పెళ్లి కూతురు మరి. ఏందో గుర్తుకుంటా వస్తాను. లేకపోతే ఏంది? అచ్చుడు అచ్చుడుతోనే కసురుకుంటాను. నేను ఎట్లా కనబడుతున్నా నీకు? నువ్వు అనే బాహుబలి సినిమాలో అనుష్క లెక్క కనబడతావు. అబ్బో నేను అనుష్కరైనంత మాత్రాన నువ్వేం ప్రభాసు గాత్తి. మరి ఎట్లా కనబడతాననే? నువ్వు అందులో బలాల దేవుని లెక్క కనబడతాను నాకు. ఏదైతే దేవుని లెక్క అయితే కనబడతానయ్యా. బా నడు. అబ్బో నేను అన్నదానికి నువ్వు మూర్చేదానికి పొంతనేం లేదు అంత. అగో ఏంద్రా గింత ఆలస్యమైంది? లేచి దిద్దటాలకి ఆలైంది. ఏం చేయమంటావు నన్ను మరి? సరతి నేను నువ్వు అదినే గల అచ్చక్కలకు పరారాలు చేసడానికి పోతానవురా. అలా బిడ్డ సీమంతం. సరే పోయిరా పోర్రే. మౌనిక అక్క పువ్వ కూర అండిందే. నువ్వు నీడిద్దరు తినుర్రి. తిన్నాక అక్కడ 4 షాయ బోళ్ళు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, పిండి. ఇనత్తలేదానే? మాగి నచ్చింది కానీ పలారాలు చేయడానికి నేను రావద్దా? నేను అక్కడికి రానా? అయ్యో గట్లంటనే ఏందే మౌనిక? మన ఇంట్లో పూరీలు చేసిన నాడే ఒకటి పలసగా చేతివి, ఒకటి మందం చేతివి, ఒకటి అంకర చేతివి. మన ఇంట్లో అంటే నడిచింది. ఇంకా పలారాలు చేసే కాడ అంకర టింకర చేస్తే 4 పేరునాలు పెట్టరానే. అందుకే నేను తీసుకుపోతలేను. షేర్ చిన్నాడికి మా తీసుకుపోతుంది. అయ్యో పుట్టంగానే అన్నీ వస్తాయా? నేర్చుకోగా అవే వస్తాయి. మందికేమో కానీ ముదుగాలు నీకే నచ్చది. మౌనిక అవేం పట్టించుకోకే. అత్తమ్మ గట్లనే అంటేది. నువ్వు పోయి వచ్చినావు, బుక్కడంతా తిని కొసేపు కూసో. తర్వాత ఇంకా పని అయితే చేసి పెట్టు. మేము జల్లిపోయి జల్లొస్తాం. సరే అక్క. దా అత్తమ్మ. అరే అనిలు తిన్నాకనే పని చేసుకోమ్మా నిమ్మలంగా. నేను పోతానా? సరే అమ్మా. ఏందే మా అమ్మతోటి గంత కోపంగా మాట్లాడతాను? నేనేమన్నా? నాకు వినబడతలేదా? నేను చూస్తలేనా? మరి లేకపోతే ఏంది? దేనికైనా పెద్ద కోడలు నింబడేసుకొని పోతుంది. ఇంట్లో పని అనేసరికి నాకు చెప్తుంది. అయినా నేనెందుకు చేస్తా? నేను చెయ్యా. చెయ్య అంటే ఏమన్నట్టే? మన ఇల్లు కాదా? మన పని మనం చేసుకుంటే తప్పేముందే? నేను చెయ్యా అంటే చెయ్య గంతే. అద్దనంగా అవ్వగారింటికి పోయొచ్చిందే కాకుండా ఇప్పుడు పని చెయ్య అంటే ఏమన్నట్టే? ఏమన్నట్టు ఏమన్నట్టు? పోద్దు అవ్వగారింటికి. ఎప్పుడు కొంపల పడి ఏడమంటానవా? ఏమో మాట్లాడుతాండు. ఏడు నేర్చుకునే మాటలు అవ్వగారింటికి ఎందుకేనా? ఇవి నేర్చుకోవడానికేనా? మా చెప్పినవుతి ఈ మాటలు నేర్చుకోవడానికి అవ్వగారింటికే పో అన్న అని తటవర్ల మాటలు మాట్లాడి ఈ పలగొట్టుకోకే. పో ఇద్దరికి అన్నం పెట్టుకురా. పో అన్నం తినా పని చేయి. నీ సంగతి ఇప్పుడు కాదు, అన్నం తిన్నాక చెప్తా. ఆకలి అవుతుంది.
చెప్పినవుతి. స్వప్న అమ్మా అన్న అగో ఎప్పుడు వచ్చిర్రా? ఇందాకనే వస్తావన్నా? మరదలు తీసుకొచ్చినావా? తీసుకొస్తా. అవుని వదిన అమ్మ ఎటు పోయిరా? లక్ష్మీ పెద్దమ్మ ఇంటికి పని ఉన్నదట. అవునా అన్న నువ్వు ఎటు పోయినావే? ఏకి చిట్టి కాడికి వచ్చిండ్రా, తలకాయ తిన్నారు. కొంచెం చాయ్ అయితే మంచిగా ఉంటుంది. చాయ్ అన్న. మౌనిక ఆ? కొంచెం అన్నకి చాయ్ పెట్టి. సరే. చిట్టిగాడు ఏమైందన్నా అంత తలకాయలు వస్తుంది అంటున్నావు? ఏం లొల్లో ఏం పాడరా, ఆ మదగానికి చిట్టి పైసలు ఇప్పేయలే, వాడు కట్టలే, అందరు వచ్చి నా మీద పడ్డారు. లొల్లి లొల్లైంది, తలకాయ నొత్తాందంతా. ఎందుకని వాడు కడతా అంటలేడా ఏంది? ఏం పుట్టిందో వానికి? ఏమైంది? ఆకలైందంటే ఈ పాన మీద అద్దా? నేను అన్నతోడు తింటది, నువ్వు తినిపో. నేను చాయ్ తాగుతున్నా కదరా, ఉదయాన్నే తింటాపో. తింపు. ఆకలి అవుతుందంటే ఇది తీసుకురా అది తీసుకురా అని చెప్తావు, పా తిందా? అవ్వా అచ్చలైతే ఇంత బుద్ధిగా వచ్చినాయే. అవునత్తమ్మ, ఆ పని ఈ పని చేసే వరకు అంతా అయ్యో చేతులు అంటే ఎక్కడన్నా పిండి కొంచెం అని బాగా పోసిరు కదా అత్తమ్మ, మంది బాగా అయ్యేసరికి అందుకే నొత్తాయి. ఏం కత్తి ఊకుగా చేస్తారని ఈ టైంలో కాదని ఇంత మంచిగా పెట్టేది. అవునత్తమ్మ. అత్తమ్మ ఇంకో నీళ్ళు తాగత్తా, కూర్చోను. నాకు కూడా అయింది. కూర్చొని కూర్చొని కాలు పాడుగాను పీట మీద కూర్చున్నాను వచ్చిన కాలు. అత్తమ్మ సింకులా ఎక్కడ బోలు అక్కడనే ఉన్నాయి కదా, ఇదేం పని చేయనట్టున్నది. ఏంది తోమలే? తోమలే అత్తమ్మ. అగో ఇడిచిన బట్టలు కూడా అన్నీ ఉన్నాయి కదనే. మౌనిక వా మౌనిక. వచ్చింది అత్తమ్మ. అయిందా చేసుడు? అయింది కానీ ఇంకా బోళ్ళు అన్నీ ఉన్నాయి, బట్టలు అన్నీ ఉన్నాయి. ఏం చేసినావు ఇవాళ దాకా? ఇగో అత్తమ్మ, మీరు అటు పోయినాక బావ వచ్చిండు, బావకు చాయ్ పెట్టించిన, మేమిద్దరం అన్నం తిన్నాం. వాళ్ళు చేను కాడికి వేయర్రు, ఇక తిన్నా కదా బట్టలు విండి బోల్ తోముదాం అనుకున్నా. ఖాతం కోతులు కొండెంగులు అన్నీ ఇంటి చుట్టూ చుట్టినాయి. నాకు మస్తు భయం అయింది అత్తమ్మ, భయానికి ఇంట్లోకి వెళ్ళి బయటికి రాలే. అయితే ఏ ఆ పనంతా నేను చేసుకుంటా, ఇల్లు ఉడుచుకురాపో నువ్వు. అత్తమ్మ నీళ్ళు తీసుకో, మేము బోల్ గిట్ల తోముతాం. వదిన ఇక్కడనే ఉన్నావు? అగో ఏందో బగిట్లు వచ్చినావు? మీ ఇంట్లో చేన్లో పండించిన పప్పు ఉందట కదా, ఒక కిలో తీయరా తీసుకుపోతా. పాప తీసుకొస్తాను. ఏటే ఇలా ఎందుకు వచ్చింది? ఏం దాటినా ఇలా తక్కువ? ఇగో లతక్కకు కందిపప్పు కావాలన్నట, మన ఇంట్లో డబ్బాలు ఉన్నది కదా తెద్దామని పోతున్నట్టమ్మ. నువ్వు ఆగు. సప్న అత్తమ్మ. ఏంటమ్మా? మన ఇంట్లో మొన్న పోటు పెట్టిన కందిపప్పు ఉన్నదానే? కందిపప్పు అత్తమ్మ? అయ్యో లేదత్తమ్మా, కొంచెమే ఉంది. అది ఇప్పుడు నేను పప్పు ఎత్తనని చూస్తానా. ఎందుకత్తమ్మా? లతకు కావన్నట్నే. లేదత్తమ్మా, లేదక్క. ఇన్నవానే లేదట, పొద్దుకి ఇంత పప్పు వేసడానికి ఇంత అంతే ఉన్నదట. లేదా చిన్నమ్మ? సరే కొంచెం కళ్యామకన్నా దింపకపో అన్న.
తెంపుకపో. ఏమైంది అత్తమ్మ? ఇంట్లో ఉన్నా లేదంటాను, లతకి ఏమనుకుంటుంది? నీకేం తెలియదు బిడ్డ, సపరేట్ ఉండు. పోనీ కానీ గిట్ట సప్న అంత మంచిగా నున్నగా తయారైంది. సంసారం మొత్తం ఇట్లా మందిలలో పోటీ అడకని చెల్లది కాబట్టి ఇక సంసారం పెద్ద గమ్మట కాదానే. పోనీ తీయత్తమ్మ, నీకు కూడా తెలుసు కదా ఆ బుద్ధి. మళ్ళీ ఎందుకు అనుడు? సపరేకుండు, నువ్వు ఇంట్లోకు. ఏం పోరే ఏమో చెట్టు పాడవాడా అంత పోత పురుగు తింటాంది కదా. ముందు రాతి చెట్టు చెట్టు ఏదో 2 ఇత్తులు పెడతా దక్కేటట్టు ఉండేవు. ఏం చేస్తున్నావే? అరే శ్రీకాంత్, ఈ లక్ష్మయ్య బాపు పైసలు ఇస్తాను ఫోన్ చేసే కదా, మరి తీసుకురాకపోయాను. తమ్ముడు తెస్తాను ఏంటి? ఏంటా వాడు? నాకిందు. అరే ఈ చెట్టు ఏమో ఇట్లున్నది, ఆ చెట్టు చూడు మొత్తం గుణ లెక్కింది, అంతా కొట్టి పారేయాలి. ఎంత బోతపూర్ గచ్చి పాడైతుందిరా. తమ్ముడు వస్తుండు కానీ తెత్తండి కావచ్చు. అట్టాను కదా. ఇచ్చిండారా? లెక్క మంచిగా చేసినావారా? కాగితం ఇచ్చినావా? ఇచ్చిన మిత్తి లెక్క వేసుకున్నా, అసలు మిత్తి కలిపి పట్టుకొని వచ్చిన. మంచి పని చేసిన. ఎంత పైసలా నేను దాచి పెడుతుంది. నీకు ఈ లెక్క గురించి తెలియదే, నువ్వు సపరేకుండు. సప్నా ఇట్లా ఏరా ఇగో ఈ పైసలు తీసుకో, ఇంకా దాచిపెట్టుకో. సరే అత్తమ్మ. అన్ని అక్కకే పిలిచి చెప్పినాక ఇక నాకెప్పుడు మరి తెలిసేది? ఆగరా, అదే ఎందుకే కొంచెం పడుతున్నావు? ఇది కొంచెం పడ్డట్టున్నదా? ఎందుకు నన్ను ఏరి చేసినట్టు చూస్తారు? ఇలా ఏరి చేసినట్టే ఉన్నదే. ఇది లగ్గమై ఇంటికి వచ్చి 2-3 ఏళ్ళు అవుతుంది. అన్ని చూసుకుంటూ వస్తుంది, ఎల్ల తీసుకుంటూ వస్తుంది. ఏ లెక్క ఏంది అనేది దీనికే ఏర్పాటు. నీకు లగ్గమై కొత్తగా అన్నట్టే కాదే. నీకు ఇప్పుడు ఏం తెలుస్తుంది? తెలిసే నాటికి అన్ని తెలుస్తాయి. ఏం తొందరపడకు, పోయే లోపల పెట్టుకో. ఇప్పుడు చెప్పండి, అప్పటికేం చెప్పేది? ఈ ఇంటికి ఒక్కడే కోడలు అన్నట్టు చూస్తారు. నువ్వు ఈ ఇంట్లోకి రాగానే లెక్క పత్రం అన్ని నీ చేతిలో పెట్టేది ఉండరానే? నిన్ను కాదనక మేము ఏం చేస్తానమే? నువ్వు ఆగే, అదేదో తెలిసి తెలియకొడుతుంది. షేర్కాడికి పోతా అన్నారు కదరా, పోన్రి. సరే నడువే. నేను రాను. సరే తీరా, మీరు రాకుంటావని. అరే పెద్దోడా, సప్నం తీసుకొని షేర్ మొక్క పోదాంపా. ఆడ పత్తి ఆనే ఉన్నది, అది ఏమైతుందో ఇవా మబ్బుకు పోదాంపా. అత్తందా ఆడ మలకమని మరి పై చూసిపోతుంది. ఆడ మనుషులు ఉన్నావు బిడ్డ. మొన్న పైసలు అడిగితే ఉన్నాయంటే కదా, కొద్దిగా ఇయ్యరు, అది బాగా అవసరం పడ్డది. ఉన్నాయి బిడ్డ. సప్న అత్తమ్మ, మొన్న చిన్నోడు తీసుకొచ్చిన పైసలు దాచిపెట్టినావు కదా, తేపో ఆ పైసలు ఇద్దాము. బీరువల్లే ఉన్నాయి అత్తమ్మ. తేపో, ఇగో నల్ల నీళ్ళు పోతాను, మళ్ళీ బంద్ అయితే గోస అవుతుంది. మీరు గోరి తీసుకురాపోరు. తెస్తాను బిడ్డ. అటు కూసపో అన్న. ఏం లేదు, ఊరికేనే కూర్చున్నా. అరే పెద్దోడా, మౌనిక, సప్న ట్రాయే. ఏమైందే? సప్న, ఏమైందత్తమ్మా? నువ్వు పైసలు పెట్టినప్పుడు కమ్మలు కనబడ్డాయి, నాకు కమ్మలు కనబడతలేవే. నేను చూడలేదమ్మా, నేను పైసలు పెట్టి సైలెంట్ గా వచ్చిన. నువ్వు పెట్టినప్పుడు ఉన్నాయా? ఏమవుతమ్మా, నేను కమ్మల్ని చూడలేదు, పైసలు పెట్టి వచ్చిన గంతే. మరి ఇప్పుడు కనబడతలేవు కాదే, ఎవరు తీసి ఉంటదే? నేను అన్ననే పెట్టిరా బీరువాలా. అన్న వీటిని ఏడిపోతాయమ్మా. మంచిగా చూడపోయినావత్తమ్మా? మంచిగా చూసి నేను చూసాయి ఈ పైసలు పట్టుకొని వస్తానా. నేను పైసలు పెట్టి వచ్చినత్తమ్మా, కమ్మలు ఇట్లా ఏం చూడలేదు. నువ్వు పైసలు అన్న పెట్టాక పుష్పై కిందకి ఇట్లా పడ్డాయానే.
అసలు నా కమ్మలే చూడలేదు అత్తమ్మ. పైసలు పెట్టిన తాళం వేసి వచ్చిన గంతే. మౌనిక నువ్వు ఇల్లు దొంగ కనబడ్డాయా నీకు? అత్తమ్మ ఇంకొకసారి మంచిగా చూడవా? కమ్మలు ఏడవేనట్రా మౌనిక, ఇల్లుడు దొంగ నీకు కనబడ్డాయానే సప్పుడు చేస్తలేవేందే? నన్ను అడుగుతానవేందత్తమ్మ? ఎవరు దాచి పెట్టిరో వాళ్ళని అడగరాదు. అన్ని లెక్కలు వాళ్ళకే ఏరక కదా. గట్లెందుకు మాట్లాడుతానేవి మౌనిక? నేను పైసలలో పెట్టొచ్చిందే, ఆ కమ్మలు నేను చూడలేదు. నిజంగా ఆ కమ్మలు ఏమైనాయో నాకు తెలియదు. నువ్వెందుకు బాధపడుతున్నావే? నువ్వు ఆగు బావా, నీ పైసలు తీసుకొని నువ్వు మళ్ళీ తర్వాత మాట్లాడు. సరే మీరేం అది పడకూరి, ఉంటాయి మంచిగా చూడరు ఇంట్లోనే. అత్తమ్మ నిజంగా అత్తమ్మ, నేను పైసలు పెట్టొచ్చిన అత్తమ్మ. ఆ కమ్మలు ఎటువైనాయో నాకు తెలియదు అత్తమ్మ. ఆ రాజ్ కుమార్ వచ్చి పైసలు అడిగా పట్టుకే తెలిసింది కమ్మలు లేవని. లేకపోతే ఇంకెన్నొద్దులైనా కూడా తెలియకపోవా కమ్మలు ఏడపోయినాయో అని. ఇంట్లో ఎట్లా పోతాయి నాకు అదే అర్థం. గిన్నేం లాగే ఇంట్లోకి వెళ్ళి రూపాయి బిల్లు అవతలకు పోయింది తెలియదు. అద్దతులం కమ్మలు కాదే అచ్చిగా మాయమైనట్టు అయినాయి. దేవుడా, ఇంట్లో ఎవ్వరు ఏమనచ్చట్లేదురా. అమ్మా ఏడు తాతయ్య అనే చూద్దాపా నిమ్మలంగా. ఈ ఏడ దొరికేటట్టున్నాయిరా. బీరు ఎవరన్నా ముడతారా? పెట్టిన జాగలో పెట్టినట్టే మాయమైనాయి. ఏం దొరికేటట్టున్నాయిరా. అడగాల్సిన వాళ్ళను గట్టిగా అడుగురి, అవే దొరుకుతాయి. ఏం చూస్తానో బొమ్మలే, ఇది మనకు అనవసరమైన విషయం. రా నా ప్రమాణం పూర్తిగా చెప్తాను అత్తమ్మ. ఆ కమ్మల్ని నేను చూడలేదు అత్తమ్మ. పైసలు అక్కడ పెట్టొచ్చిన కమ్మలు ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు అత్తమ్మ. నన్ను నమ్మత్తమ్మ, నేను తెలియలేదు అత్తమ్మ. ఎందుకు ఏడతానవే? నీ గుణం ఏందో నాకు తెలియదా? గిన్నెళ్ళ బట్టి చూస్తాను. నువ్వు ఎట్టొంచానో నాకు తెలియదా అని. దొరుకుతాయి, నువ్వు బాధపడకు. అది మాట్లాడే మాటలు నేను తీసినట్టుగా మాట్లాడుతుంది అత్తమ్మ. ఏం మనసులో పెట్టుకోకే, దొరుకుతాయి కదా. స్వప్న గదన్నదని నువ్వు ఏడిసిందే. అమ్మ పా లోపలిగా చూద్దాం పా బీరో అంతా. దాంట్లో ఏడవకే సప్న, నువ్వెందుకు ఏడతానవే? నా సొమ్ము నాకు బాగుంటే దొరుకుతుంది, లేకపోతే లేదు. నువ్వెందుకు ఏడ్చుడు తుండు? ఏడవకు. నువ్వేమన్నా లంగతనం చేసినావా, దొంగతనం చేసినావా? నువ్వెందుకు ఏడతానవే? ఏడవకు. ఆ రోజు పైసలు నిన్నే పెట్టమన్నా, నాకు బాగుండకపోవు. ఎట్లయితే గట్ల అవుతుంది, నువ్వు ఏడవకు. అంతా దేవుందయ్యా. నేను గా ఎల్లవ దగ్గరకు పోయి అల్లన్న పట్టుమంట. ఏడున్నదో ఇంట్లో పట్టుకున్న దొరుకుతుంది కదా. నేను పోయేస్తా, ఏడవ కూకోయే ఇంట్లో కూర్చో. నేను పైసలు తీసుకోకుండా అయిపో, ఈ నింద నా మీద పడకపో. ఏమైంది స్వప్న? నిజంగా ఆ కమ్మలు ఏమైనాయో నాకు తెలియదు. అందరికి తెలిసే నువ్వు దీవని, నువ్వు ఏడవకు. అది అట్లా మాట్లాడుతుంటే నా గుండె వలిగినట్టు అవుతుంది. మన టైం బాగాలేదనుకుందాం, ఏడవకు. లత, చిన్నమ్మ ఎటు పోతాను బిడ్డ? ఊరికి పోతున్నా చిన్నమ్మ. ఊరికి పోతా. ఆగో, ఈ కమ్మలు నా కమ్మలు లెక్కనే ఉన్నాయండి. మా అత్తమ్మ చేయించింది చిన్నమ్మ. మీ అత్తమ్మ చెప్పించిందా? ఆ, సేమ్ నా కమ్మలు లెక్కనే ఉన్నాయే. అంటే మీ కమ్మల లెక్క ఎవరికి ఉన్నాయా? మీకే ఉన్నాయా పైసలు? మా అత్త చేయించింది, మీకే ఉంటాయా పైసలు? ఇక ఏమో ఊరికోయేదాన్ని అడుగుతాను. ఆగే లత, పా మీ అత్త దగ్గరికి పోదాం పా. ఏడ చేయించిందో ఎంత అయినాయో అడుగుదాం పా. పాయే పా, మీ అత్తని అడుగుదాం పా. ఎక్కడ చేయించింది, అద్ద తులమా పావులెత్త అడుగుదాం పాయే. ఆగు ఆగు చిన్నమ్మ, వద్దు. మీ చిన్న కోడలే ఇచ్చింది నాకు.
దాచిపెట్టమని ఇచ్చింది. నేనే ఊరికి పోతున్నా కదా, కొత్త అని పెట్టుకున్నా. అది తీసుకొస్తే నువ్వెట్లా తీసుకున్నావే? నాకెందుకు చెప్పలేదే మరి? ఆవు చిన్నమ్మ, గట్టి వరకు ఎవరైనా వింటారు. ఇగో నీ కమ్మలు నువ్వు తీసుకో. తీసుకొచ్చిస్తే నువ్వు తీసుకున్నావా? ఏమిటికే ఇట్లా మంది కొమ్మలు ముంచడానికి తయారయ్యారు? ఎవరితో అనకు చిన్నమ్మ, మీ కోడలు ఇతనే తీసుకున్నా. నీ దండం పెడతా. అబ్బా మా సింగారమే ఏడ నేర్చుకున్నా నీ రీతి పాడుబడా. నా సంగతి చెప్తా, నీ సంగతి చెప్తా. ఏం చేస్తానవే? ఏం లేదు అత్తమ్మ. అరే అనిలు, సప్న, అరే పెద్దోడా రానిరా. ఏం చెప్తాను? ఏమైంది? ఏంటిదే ఏమైంది? ఇంట్లో కమ్మలు పోయినాయని ఎనుకులాడినాం కదా, కమ్మలు దొరికినాయి. ఇంట్లో పోయిన కమ్మలు బయట ఎట్లా దొరికినాయి? ఎట్లా దొరికినాయో నీ పెండ్లాన్ని అడుగురా. ఇది మంచిగా ఉంది, నాకేమేరక? నీకు తెలియదంటే ఎట్లనే మరి? ఈ కమ్మల కాళ్ళు వచ్చి లతోళ్ళ ఇంటికి పోయినాయా? ఏమైంది? నాకేం అర్థమైతలేదు అసలు. ఇంతకుముందు నేను బయటికి పోయినా కదరా, తొవ్వొంటి రాంగా లత కనబడ్డది. ఈ కమ్మలు దాని చెవుల మీద ఉన్నాయి. ఈ కమ్మలు ఎక్కడి అని అడిగితే మీకే పైసలు ఉన్నాయా, మీరే వేయించుకుంటారా, అది ఇది అని నా మీదకే దబాయించి మాట్లాడింది. మర్యాదగా చెప్తావా చెప్పవా? మీ అత్త దగ్గర పోయి అడుగుదాం పా అన్న. మీ చిన్న కోడలు ఈ కమ్మలు దాచిపెట్టమని దానికి ఇచ్చిందట. అవునే? దానికి ఎట్లా ఇచ్చినా నువ్వు దాచిపెట్టమని మాట్లాడమేంది? ఏమో నల్లికుట్లదానా? నోరు తెరవు. దాని మీద దొంగ అని నిందపడేటట్టు ఎందుకు చేసినవే? అది గంటగానే వేస్తా అంటే నీకు కొద్దిగా నా పాపం అనిపించలేదే? సప్పుడు ఏమైంది? ఏమిటి చేసినవే ఇదంతా? చెప్పావా నల్లికుట్లదా? నోరు తెరు. అరే నోరు తెరువంటా నీ పెళ్ళాన్ని. గింతగానో మొత్తుకున్నా కూడా నోరు తెరు సమాధానం చెప్తలేంది అని పెళ్ళాం. అడుగు. ఏమైంది? మా అమ్మ అడుగుతారా నోరు తెరిచి సమాధానం చెప్తలేవు? చెప్పు, మాట్లాడే. చెప్పవేందే? మాట్లాడు. ఈ ఇంటికి నేను కోడలు అన్నట్టే గాని ఎవరన్నా నాకు విలువిచ్చిరా? నన్ను మనిషి లెక్క చూసిర్రా? ఇంట్లో పని చేసినా అక్కకే చెప్తారు. ఎవరన్నా బయట వచ్చి ఏదైనా చెయ్యాలన్నా అక్కనే దొరకపోతారు. ప్రతిదీ అక్కకే చెప్తారు. మరి ఇంట్లో నేను ఉండేందుకు నాకు అనిపించదా? అందుకే అక్క మీద నిందేసి ఆ పెత్తనం నేను తీసుకుందాం అనుకున్నా. ఓ బిత్తిరిదానా, అది ఈ ఇంటి కోడలు కాకముందు నా చేతులల్లో చిన్నప్పటి సుంది పెరిగిందే. నా మేన కోడలు అది. రూపాయి బిల్ల ముట్టాలంటే భయపడేది. అసోంటిది ఇవాళ గింత విలువగల దొంగతనం చేసిందంటే నా మనసు ఎట్లా నమ్ముతుంది అనుకున్నవే? ఇదంతా నమ్మకనేనే. దాని మనసు నిమ్మలం చేసి నేను బయటికి పోయినా. గిసోంటి దుర్బుద్ధి నీకు ఎట్లా పుట్టిందే? నీ బుద్ధి పాడువాడా? గింత ఓర్వలేంతనవానే? దాని మీద దొంగ నిందెత్తే నీకేం కిరీటం వచ్చిందే? ఇది చేసిందా అలా చూసుకుంటూ పోతే భయం లేకుండా పోయిందమ్మా. నాలుగు చంపితే చక్క అవుతుంది. ఆగురా నువ్వు ఆగు. అవునే మౌనిక, ఈ కమ్మలు దానికి ఇచ్చినవే. ఈ కమ్మలీయంగా ఏమైనా రుజువు ఉందా, సాక్ష్యం ఉందా, కాగితం రాయించుకున్నావా? 4 వద్దులైనాక పోయి నా కమ్మలు నాకు ఇవ్వమంటే నాకెందుకు ఇచ్చినావని మాట్లాడితే ఏం చేస్తావే? దాని గురించి నీకేం తెలిసే? ఆనాడది కందిపప్పుకి ఇంటికి వచ్చినాడు నేను ఎందుకు అద్దనో ఎరుసానే. దాని గుణమేందో నీకు ఎరికేనా? పూటకు 4 సార్లు అది మందిళ్ళలో పొంటి తిరుగుతుంది. నెలకు 5-6 సార్లు ఇంటికి వచ్చి ఇది కావాలి అది కావాలని నడుపుకొని పోతుంది. అది మందిళ్ళలో పొంటి తిరుగు కూడా సంసారాలు ఎలా తీసుకుంటుంది? దాని గురించి నీకేం తెలిసే? దాని మాట పట్టుకొని ఇవాళ దాని మీద దొంగ అని పేరు చేసినావా? దాని ఇంట్లో నువ్వు ఎట్లా పెట్టినవే? ఇంకంత దూరం ఆలోచించలేదమ్మా. తప్పైందమ్మా. నేను చూసే పట్టుక ఈ కమ్మలు నా చేతికి వచ్చినాయి. లేకపోతే తప్పైందక్క. ఎప్పటికైనా మనోళ్ళు మనకైతరే, మంది గారు. ఆపదికి సంపదికి మనకు మనం అన్నట్టు ఉండాలి గాని మంది భరోసా తీసుకోవద్దే. నువ్వు మందిని నమ్మి నా మీద దొంగతనం వేద్దాం అనుకున్నావు. నేను అంత దూరం ఆలోచించలేదక్క. నన్ను క్షమించక్క ప్లీజ్ అక్క. ఏడవకే. ఇప్పటి నుంచన్నా మంచిగొడ్డు. ఇట్లాంటి ఆలోచనలు బంద్ చేయి. చేసిందంత చేసి ఇప్పుడు ఎడతానమేందే? లగ్గం ఇంటికి వచ్చుడితోటి అన్ని బాధ్యతలు నిత్యం చేయటమంటావా? ముందుగా ఇంట్లో పనులు నేర్చుకో. అన్ని బాధ్యతలు అవే తెలిసేస్తాయి. అత్తమ్మ అక్కున్నాక నాకు ఏ బాధ్యతలు వద్దు. ఇన్ని రోజులు ఎటువైందా ఈ బుద్ధి?
అయిందేదో అయిపోయింది తీరా, ఇప్పటికైనా దాని తప్ప తెలుసుకుంది, అదే మనకు చాలు. పాండ్రా లోపలికి కూడా దాన్ని ఏమనకు.